హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈరోజైతే ఇలా కర్బూజా ఉంటే ఇదైతే కోస్తున్నాను అనమాట. ఈ బ్లెండర్లో వేయాలంటే మనకేంటంటే చిన్న మిక్సీలో అయితే పర్వాలేదు, బ్లెండర్లో చిన్న ముక్కలైతే ఈజీగా తొందరగా అయిపోద్దని ఇంకా దాన్నే మళ్ళీ చిన్న ముక్కల్లా కోసాను. ఏంటంటే అలా తినేయచ్చు కదా అంటారు. అలా తినేయచ్చు, కానీ ఇలా జ్యూస్ తాగితే ఎందుకో చాలా బాగున్నట్టు అనిపిస్తుందండి. అయితే ఇందులో మనం అసలు ఏం కలపట్లేదు. ఆ ముక్కలు తిన్నా ఒకటే, జ్యూస్ తాగినా ఒకటే. ఇందులో పాలు కానీ పంచదార, దీంట్లో అయితే హనీ కూడా అక్కర్లేదనమాట. మా పెద్ద బాబుకి అయితే మామూలు క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు అయితే తాగడు, కానీ ఈ కొన్ని కొన్ని అయితే తాగుతాడండి. ఇది కర్బూజా జ్యూస్ అయితే తాగుతాడు. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలాగైతే మనకు కూడా బోర్ అనిపిస్తుందండి. అప్పుడప్పుడు కొంచెం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం వెరైటీగా ఉన్నట్టు అనిపిస్తే చూడంగానే తాగేయాలనిపిస్తుంది అనమాట మనకు కూడా. నాకు కూడా ఇష్టం అండి ఇలా తాగడం. ఇదిగోండి, నేనైతే ఆ ముక్కల్నే చక్కగా మనకైతే ఒక జార్ నిండా అయింది. ఇంకా అలాగే ఇచ్చేయకుండా నేనైతేనేమో దానిపైన ఇదిగోండి, ఎప్పుడు చేసింది అప్పుడే ఈ బ్లెండర్ వెంటనే కడిగేసుకుంటే మనకైతే క్లీన్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బాదం పప్పులు ఎందులన్నా వేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు చెప్పలేదు ఇప్పటి వరకు, ఒక్కసారి నీట్గా కడిగేసి చిన్న క్లాత్తో అయితే తుడిచేస్తాను. ఎందుకంటే మనం బాదం పప్పులు నానబెట్టినప్పుడు మురికిలాగా వస్తుంది చూడండి. ఎందులన్నా పాయసంలో కానీ ఎందులన్నా వేసినప్పుడైతే నేను ముందు కడిగి కోస్తాను అనమాట. ఇదిగోండి, చిన్న ముక్కలా కట్ చేసి ఇలా జ్యూస్లో వేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. పిల్లలకి స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మార్నింగ్ పూట ఇలా ఇచ్చి చూడండి, ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే చెప్పలేము అనమాట. చాలా హాయిగా అనిపిస్తుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే ఇదిగోండి, నా దగ్గర ఇది ప్రెస్టేజ్లో కొన్నానండి. ఇదైతే మనకు డెబిట్ కార్డుతో అయితే ఈసారి నేను మళ్ళీ చాలా రోజులు వెళ్ళి ఈ మధ్య మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ప్రెస్టేజ్లో మనకైతే డెబిట్ కార్డుతో అయితే చాలా వరకు అయితే లెస్ అవుతాయి అన్నమాట ఏదైనా కొన్నప్పుడు. నేను ఒక్కొక్కటి అలా కొన్నవే ఇవి. ఇదైతే స్టీమర్ అనమాట. ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే మనం స్టీమ్ చేసుకోవచ్చు. అలా నీళ్ళల్లో పడేసి ఉడకబెట్టిన దానికంటే ఇలా స్టీమ్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. అందులో ఉన్న పోషకాలు ఏమీ పోవన్నమాట. ఇదివరకు మనం కూడా చిలకడ దుంపల్ని ఉప్పేసి నీళ్ళల్లో ఉడకబెట్టేవాళ్ళం. ఇప్పుడైతే నేను చెప్పాను కదండి, మేము ఆశ్రమానికి వెళ్ళి వచ్చి నాకైతే చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఇదిగోండి, అక్కడ కూడా మాకు ఇలా స్టీమ్ చేసిన చిలకడ దుంపలు అవి ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి, ఇలా కింద నీళ్లు పోసాను కదా, చిలకడ దుంపలు పెట్టేశాను. ఈ పైనేమో రాత్రి నేను ఇలా పల్లీలు నానబెట్టానండి. అయితే అంతకుముందు ఒకసారి అయితే నేను పచ్చివేరుశనక్కాయలు తెస్తే అందులో ఒక్క గింజ కూడా లేదనమాట. ప్రాణం సూరం అనిపించింది, అయ్యో ఇన్ని డబ్బులు పెట్టుకున్నామే అని. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా నా దగ్గర పల్లీలు ఉన్నప్పుడు నైట్ నానబెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఆవిరి మీదే ఉడికిపోతాయి. అందులో ఉప్పు కానీ ఇంకేం వేయొద్దు. పిల్లలకు మంచి వెముక పుష్టి, మంచి ప్రోటీన్ కావాలన్నా చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకైతే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొంచెం అండి, ఏం లేదు, కొంచెం మార్పులు చేర్పులు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నున్నా కూడా మనకి హెల్త్ ముఖ్యం అన్నమాట. అలానే కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయినాయి, కాలుతుంది అనమాట. మళ్ళీ క్లాత్ పట్టుకుంటే దానికి కూడా అంటుందని చెప్పి నేనైతే ఇలా తీసాను. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా పిల్లలకి ఇచ్చి చూడండి. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయ్యో ఇడ్లీ తినలేదా, దోశ తినలేదా అని అలా అనుకుని మనం కూడా అలా బాధపడతాం. అలా కాకుండా పిల్లలు ఒకేలా కాకుండా ఇలా ఇచ్చి చూడండి. చక్క ప్లేట్ నీట్గా సర్దేసి ఇచ్చారంటే పిల్లలకి మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఆకలేదనమాట. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే. ఇదిగోండి, నేనైతే ఇలా పల్లీలు ఉడకబెట్టేశాను కదా. అయితే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, కొంచెం మన ఏజ్ వాళ్ళు అయితే నేనైతే ఊరికే కొంచెం నోట్లో వేసుకుంటాను. ఎక్కువ తిన్నా పల్లీలు చిలకడ దుంప తిన్నా కూడా షుగర్ పెరుగుతుందండి.
అందుకే చిలకడ దుంప కూడా నేను చిన్నది ఏదైనా ఉంటే కాల్చుతాను. రేపు చూపిస్తాను అది. కాల్చిందైతే నాకు ఇష్టం అనమాట. రేపు కాల్చుకుందాంలే అని పక్కన పెట్టాను. చిన్న ముక్కండి. ఎందుకంటే చిలకడ దుంప తిన్నా కూడా షుగర్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చిన్న మార్పులు చేర్పులేనండి. అంతే, మన ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే మనకైతే షుగర్కి చెప్పాను కదా. మన కామెంట్ కూడా చేశారు. నేనైతే ఈసారి అయితే మీకు చూపిస్తాను. నేను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇదేమో ఇదిగోండి. ఈరోజు ఎందుకో మధ్యనగర్ ఆశ్రమంలో మాకు చక్కగా ప్లేట్ ఇచ్చేవాళ్ళండి. మా పాప నిన్నటి నుంచి అలా చేద్దాం అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అంది. అందుకనే 2 స్పూన్లు రాగి పిండి. నేను అంతకుముందు రాగులు కూడా మరపట్టించాను, అదైతే మీకు చూపించలేదు. నెక్స్ట్ అయితే ఏం లేదు, కడిగి ఎండబెట్టుకొని మరపట్టించుకుంటే మనకైతే చక్కగా బాగుంటుంది అనమాట. పిండి కొన్న పిండి కంటే ఇది బాగుంటుంది. ఇదిగోండి, కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నాను. ఇందులో హనీ కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఈ రాగి జావలో మీరు ఈసారి ట్రై చేసి చూడండి. ఒక ఏలక్కాయని ఇలా దంచి వేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చెప్పాను కదండి, మాకు ఆశ్రమంలో ఇచ్చినప్పుడు అదే ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇదిగోండి కొబ్బరికాయ అయితే ఒకటైతే ఏదో యుద్ధానికి సిద్ధమైనట్టు అన్ని కిందోళ్ళకి సౌండ్ ఎక్కడ వస్తుందా అని చెప్పి ఇంకా మెల్లిగా కొట్టాను. కొద్దిగా ఇదిగోండి ఘాటు పడినాక మనం చిన్న చాకు పెట్టేసామంటే నీళ్ళు వేస్ట్ అవ్వకుండా వస్తాయి అన్నమాట. చిన్న గ్లాసు నీళ్ళు వచ్చినాయి చూడండి. ఇదైతే కొబ్బరి కూడా చాలా తీయగా ఉంది. అక్కడైతే ఒక ప్లేట్లో మాకు రాగి జావా ఇలా కొబ్బరి ముక్కలన్నీ ఇస్తారు. బరువు పెరగాలి అనుకునే వాళ్ళు కూడా పిల్లలకైతే ఇలా చక్కగా కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి ఇచ్చారంటే చాలా, పిల్లలకు కూడా మంచి వెముక పుష్టి అండి. చక్కగా పిల్లలు హెల్తీగా పెరుగుతారు. అయితే ఇంకా నా దగ్గర వాటర్ మిలన్ ఒకటి ఉంది చిన్నది. సరే ఎలా ఉంటుందా అని చూసాను, బాగానే ఉంది. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా మాకు మార్నింగ్ అయితే చాలా వరకు ఇలాగే ఉంటుంది అనమాట. అంతకుముందు నేను కూడా ఇలా చాలా వరకు మామూలుగానే అందరిలాగానే చేసేదాన్ని. వారంలో ఒకరోజు పూరి చపాతి, ఒకరోజు లెమన్ రైస్, ఒకరోజు చింతపండు పులిహోర, అలా. దానికి దీనికి డిఫరెంట్. మేము ఆశ్రమానికి వెళ్ళి వచ్చినాకే మాకు చాలా జ్ఞానోదయం అంటారు కదా, అది అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే ఇదిగోండి, ఒక కప్పు నిండా పల్లీలు, ఉడకబెట్టిన చిలకడ దుంపలు, కొబ్బరి ముక్కలు, కొన్ని పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి, అవి రాగి జావా. పిల్లలకి ఇలా ఇచ్చి చూడండి. మనకైతే ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మంచి ఫుడ్ అయితే దొరకదు. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్లో ఇలా తీసుకోండి. ఏమో నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ, ఫ్లాక్ సీడ్స్ అన్నీ ఫ్రై చేసినవి చిన్న అలా పెట్టుకుంటాను. అవైతే ఇందులో వేసాను అనమాట. రాగి జావ తాగేటప్పుడు తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇలాగైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ఇలా ఇచ్చి చూడండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. 100% హెల్దీ అనమాట. ఇదిగోండి, ఇంకా లంచ్లో అయితే నేనైతే బ్రౌన్ రైస్ మీకు చూపించాను కదా. ఇదిగోండి, బ్రౌన్ రైస్ అయితే ఇలా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కదా. ఇది కూడా మార్నింగ్ నానబెట్టేస్తున్నాను అనమాట. ఒక కప్పుకైతే ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. నేను చాలా వీడియోస్లో అయితే మీకైతే చూపించాను. అయితే ఒక 2-3 గంటల ముందు నానబెట్టేసుకుంటే మనకు బ్రౌన్ రైస్ అయితే చక్కగా ఉడుకుతుందనమాట. ఇదిగోండి, మూత పెట్టేసి ఇంకా ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు మనం. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి, నా దగ్గర తోటకూర ఒకటి ఉంది. ఇంకా తోటకూర అదంతా క్లీన్ చేసుకొని అదంతా ఫ్రై చేద్దామని చూస్తున్నాను అనమాట. పప్పులో వేద్దామా, ఫ్రై చేద్దామా అని. తోటకూర ఫ్రై అయితే మా పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. వారంలో మనం ఒక 3-4 సార్లు అన్నా వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా వాడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి. గ్రీన్ వెజిటేబుల్స్, బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, నేను ఇలా కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను కదా, నీట్గా కడిగి. ఎందుకంటే కరివేపాకు జ్యూసులు అలాంటివి తాగలేము, అందుకనే నేను కూరలో ఎక్కువ కరివేపాకు వేస్తాను అనమాట. ఇదైతే తోటకూర ఫ్రైకి అయితే ఇలా తాలింపులు వేసుకుని ఒక ఉల్లిపాయ వేసేసుకుని కట్ చేసిన కరివేపాకు ఇలా ఎక్కువగా వేసాను. అదే దాంతోపాటు వేగిపోద్ది అనమాట. ఇంకా పిల్లలు తీసేయడానికి కూడా ఉండదు అనమాట ఇలాంటి కూరల్లో.
అయితే మనకు కామెంట్ చేశారండి రవీనా గారు. బ్రౌన్ రైస్ వండేటప్పుడు మొత్తం అంతా స్టవ్ అంతా పొంగిపోయి ఇలా అయిపోతుందండి ఆంటీ అని. ఇదిగోండి నేనైతే ఏం చేస్తానంటే చూసారు కదా, బ్రౌన్ రైస్ వండేటప్పుడైతే ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక్క విజిల్ వస్తుంది అన్నప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది. నేను దాన్ని అడ్జస్ట్ చేస్తానన్నమాట అటు ఇటు. ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాను. అప్పుడు పొంగు వస్తుంది అన్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ పొంగదు. అయితే దాని బియ్యాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కోసారి కొంచెం బాగా కొత్త బియ్యం అయితే ఎక్కువ పొంగుతుంది, లేదు కొంచెం పాతవి అయితే తక్కువ పొంగుతాయి, అలా అనమాట. ఇదిగోండి కొంచెం అయితే పొంగుద్దండి, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఎసరు కూడా కరెక్ట్గా పోసుకోండి. ఇదిగోండి మనకైతే చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఇదిగో అడుగును చూడండి, నీళ్లు కానీ లేవు, మాడినట్టు లేదు. కరెక్ట్గా ఒక గ్లాసుకి 3 గ్లాసులు. మీరు దేంతో అయితే కొలుస్తున్నారో దాంతో 1కి 3 పోసుకోండి సరిపోతుంది. ఇదైతే ఇదిగోండి తోటకూర ఫ్రై. కరివేపాకు ఎక్కువ వేసాం కదా, హెయిర్కి కూడా చాలా మంచిదన్నమాట. మామూలుగా అయితే తినరు, ఇలా అయితే కూరతో కలిపేసుకుని మనకు అసలు తెలీదు. తోటకూర ఫ్రై ఇలా అయితే చాలా బాగుంటుంది అనమాట. అందులో కరివేపాకు ఉందా లేదా అని కూడా తెలియదు అనమాట. ఫ్రై అయిపోతే ఏంటంటే దాని టేస్ట్ కూడా మారుతుంది, చాలా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజు ఇంకా ఫ్రైలు కూరలు ఏం చేద్దామంటే లేవండి. ఇంకా అందుకనే బ్రౌన్ రైస్లో కొంచెం పెరుగు వేసేసి కలిపేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఈ తోటకూర ఉంది కదా, ఈ తోటకూరతో కూడా తినేయచ్చు. నేనైతే ఇలా పెరుగన్నంలో పైన దానిమ్మ గింజలు జల్లుకుంటే తినేటప్పుడైతే బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ అండి. కొంతమంది బూందీ వేసుకుంటారు, నాకైతే ఇలా దానిమ్మ గింజలు కానీ లేకపోతే ఉల్లిపాయ ముక్కలు కానీ అలా ఇష్టం అనమాట. ఇలా బ్రౌన్ రైస్లో పెరుగుతో కూడా చాలా బాగుంటుంది అనమాట. హెల్దీ లంచ్ ప్లేట్ని మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. షుగర్ ఎందుకు కంట్రోల్ అవ్వదండి, చక్కగా కంట్రోల్ అయిపోతుంది ట్యాబ్లెట్ లేకుండానే. చక్కగా ఇలా ఆకుకూరలు చేసుకోండి, మల్టీగ్రెయిన్ పిండితో ఇలా పుల్కాలు చేసుకోండి. కొద్దిగా మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలండి, ఎవరో వచ్చి మనకు చెప్పరు, మనమే చూసుకోవాలి. ఇదిగోండి చక్క పొగ పుల్క ఇలా చక్క ఈ తోటకూర ఫ్రైతో చక్కగా తినేయచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.